ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు ఉగ్గాని చేసుకుందాము. ముందుగా ఉగ్గానికి కావాల్సింది మరమరాలు. కొద్దిగా మరమరాలు తీసుకుని వాటర్లో వేసి ఎక్కువగా నానబెట్టుకోకూడదు. ఇలా కొంతసేపు నానబెట్టేసుకుని జస్ట్ అండి ఎక్కువసేపు చేయకూడదు. ఇలా చేసేసుకుని ఇలా బాగా గట్టిగా పిండేసుకుని తీసుకోవాలండి. ఇవి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా పిండేసుకుని ఇలా తీసేసుకుని ఇలా పొడి పొడిగా జస్ట్ కొంచెం నానితే చాలండి. అలా పొడి పొడిగా ఉండాలి. తర్వాత దానికి కావాల్సింది పుట్నాల పప్పు అండి. కొంచెం పుట్నాల పప్పులో 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, పల్లీలు. ముందు ఇది మిక్సీ పట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి. లైట్గా పసుపు వేసుకుని టమాటాలు తొందరగా మగ్గటానికి కాస్త సాల్ట్ వేసుకుందాం. ఇవి బాగా మగ్గుతాయి. ఇలా పోపు అంతా తయారైపోయింది కదా, వేగిపోయి ఇప్పుడు మరమరాలను వేసేసుకోవాలి. మరమరాలను వేసేసుకుని బాగా కలుపుకుందాం. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ చూసుకుని టేస్ట్ చూసుకుని మళ్ళీ కాస్త వేసుకోండి. ముందే వేస్తే ఆ ముక్కలకు పట్టేస్తుందని ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం పుట్నాల పప్పు రెడీ చేసుకున్నాం కదా, లాస్ట్లో పుట్నాల పప్పు ఇలా వేసేసుకుని కలుపుకుంటే ఉగ్గాని రెడీ. ఇలా వేడిగా నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఉగ్గాని.